అనంతపురం పార్లమెంటుతో పాటుగా రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, సింగనమల, అనంతపురం అర్బన్, అలాగే కళ్యాణదుర్గం, అలాగే రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాలకి సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ మంగళవారం చేపడుతున్నారు. ఇక జిల్లా యంత్రాంగం ఈ కౌంటింగ్ ప్రక్రియకు జేఎన్టీయూలో ఏర్పాట్లు పూర్తి చేసింది. కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అలాగే గత కొన్ని రోజులుగా కౌంటింగ్ కి సంబంధించిన ఏర్పాట్లపైన ప్రత్యేక చర్యలు తీసుకుంటూ అధికారులకు ఆదేశాలు ఇస్తూ వస్తున్నారు. పార్లమెంటు అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలకి ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేసి కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఈవీఎంలతో పాటుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టారు. బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక గదితో పాటుగా ప్రత్యేక అధికారులు, సిబ్బందిని ఏర్పాటు చేసి కౌంటింగ్ చేయించనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనంతపురం నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఎలాంటి ఏర్పాట్లు తీసుకుంటున్నారు? అలాగే దీనికి సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టుగా తెలుస్తోంది. ప్రత్యేక గదులు కూడా ఏర్పాటు చేసినట్టుగా మనకైతే ఇన్ఫో అందుతోంది. ఎలాంటి సెక్యూరిటీ పర్పస్ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మమత, అనంతపురం ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఓట్ల లెక్కింపుకు సంబంధించి మరి కొన్ని గంటల మాత్రమే సమయం ఉంది. అయితే ఇప్పటికే ఏర్పాటుకు సంబంధించి సర్వం సిద్ధం చేశారు జిల్లా అధికార యంత్రాంగం. అంతేకాక జిల్లా వ్యాప్తంగా ఎక్కడి నుంచి కూడా ఏ చిన్న సంఘటన జరిగినా కూడా క్షణాల్లో తెలుసుకునేందుకు విధిగా సర్వేలెన్స్ ద్వారా దాదాపు 270 కెమెరాలను ఏర్పాటు చేశారు. మరోవైపు జేఎన్టీయూకి సంబంధించి ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద కూడా డ్రోన్ల నిఘాతో పాటు మరి కూడా ఇక్కడ కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ని ఏర్పాటు చేశారు. రెండోది ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా ఎప్పటికప్పుడు జిల్లాధికారి యంత్రాంగం దృష్టికి వస్తుంది, వాటిని పర్యవేక్షిస్తుంటారు. మరోవైపు జేఎన్టీయూ అటు ఏదైతే హిందూపురం ప్రాంతంలో 2 కేంద్రాల్లో కూడా ఓట్ల లెక్కింపు సత్యసాయి జిల్లాకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. సర్వం సిద్ధం చేశారు. 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. రెండోది ఏ కౌంటింగ్ కేంద్రంలోకైనా కూడా ఏజెంట్ వెళ్ళిన తర్వాత బయటకు వచ్చే అవకాశం లేదు. ఎవరు ఏ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉంటారో వాళ్ళ కౌంటింగ్ ముగిసేంత వరకు అక్కడే ఉండాల్సి ఉంటుంది. బయట అటు ఇటు తిరగడానికి కానీ ఇంకోటి కానీ లేదు. రెండోది అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. రేపు ఉదయం 6 గంటలకే ఆ జిల్లా అధికారులు అంటే ఓట్ల లెక్కింపుకు సంబంధించిన అధికారులు కానీ, ఆర్ఓలు కానీ, మరోవైపు ఏజెంట్లు కానీ, ప్రధాన అభ్యర్థులు, పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా అందరూ కూడా చేరుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏదైతే ఎన్నికలకు ఇచ్చిన ఆ పాసులను పూర్తిగా పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు. ఒక గేట్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది, మరో గేట్ నుంచి రావాల్సి ఉంటుంది. రెండోది పార్కింగ్ కూడా సంబంధించిన ఏర్పాటు కూడా అన్ని పూర్తి అయిపోయి ఇప్పుడు సర్వం సిద్ధం అయిపోయింది. పూర్తిగా జేఎన్టీయూ ప్రాంతానంతా కూడా రెడ్ జోన్ ప్రాంతంగా ప్రకటించారు. చుట్టూ 3 కిలోమీటర్ల వైపును కూడా ఎక్కడ కూడా రవాణా రాకపోకలు కూడా లేకోకుండా పూర్తి స్థాయిలో దారి మళ్లింపులు కూడా ఇప్పటికే ప్రజల్లో అవగాహన కల్పించారు. రెండోది ఓట్ల లెక్కింపు తర్వాత కూడా ఎలాంటి ఆగ్రహావేశాలు కానీ అల్లర్లకు కానీ అవకాశం లేకుండా అటు కూడా జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే పోలీస్ యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలు చేపట్టింది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు బందోబస్తును కూడా అదనపు బలగాలు కూడా మోహరించారు. ఎన్నికల పరిశీలకులు కూడా ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చిన ఎన్నికల పరిశీలకులు కూడా నిన్ననే అనంతపురం చేరుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో ఎన్నికల ఓట్ల లెక్కింపును ప్రశాంతంగా నిర్వహించడానికి జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉంది. మరి కొన్ని గంటల మాత్రమే వ్యవధి ఉంది. దీని తర్వాత ఓట్ల లెక్కింపు కార్యక్రమం అయితే ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధమైనాయి. మమత, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.